హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తూ ఉండడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తా అని ఇప్పటికైతే మాట ఇచ్చింది. అయితే ఖరీఫ్ మొదలై నెల అవుతున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా అయితే విడుదలవ్వలేదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే తయారు చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. రైతు భరోసా విషయంలో డబ్బులు ఏమాత్రం వృధా కాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరుగార్చే ప్రసక్తే లేదు అని చెప్తోంది. అనర్హులను వేరివేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటోంది. పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేశామనైతే ఇప్పటికైతే తెలిపింది. ఈ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని, కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ వర్ఫ్ భూములు ఏవి వంటి వివరాలని సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో అయితే 3 రోజులుగా సర్వే చేస్తోంది. వచ్చే వారంలో ఈ సర్వే పూర్తవడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి ఎకరాకు ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. రైతులకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో అయితే తెలిపింది. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని అయితే చెప్పింది. కానీ ఇంకా ఈ స్కీము అమలు చేయలేదు. మార్గదర్శకాల పేరుతో ఈ స్కీమ్ని ఇప్పటి వరకైతే ఆపుతూ వస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాల్సి ఉంది. కానీ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రైతు భరోసా అమలు చేయలేమనైతే చెప్పారు. ఇప్పటి వరకు రైతు బంధు కిందే నిధులను పంపిణీ జరుగుతుంది. కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వవు. తద్వారా ప్రభుత్వానికి చాలా మనీ మిగులుతుందని, రైతు భరోసాని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చేస్తే రైతులు ఆగ్రహం చూస్తారని బీఆర్ఎస్ అంటోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూములు రైతులు నష్టపోవాలా అని ప్రశ్నిస్తోంది. 3 ఏళ్లుగా సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వరని తెలుస్తోంది. ఈ మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా అయితే రాలేదు. ఒకవేళ అధికారికంగా వస్తే రైతులు నష్టపోతారని అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.